తెలంగాణ నలుమూలలు ఉన్నోళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి. ఇంకా 4 సంవత్సరాలు కడుపు కట్టుకొని రోజుకు 18 గంటలు, ఒక్కరోజు 1 గంట 1 నిమిషం కూడా సెలవు తీసుకోకుండా మీకోసం పనిచేస్తా. ఆఖరి శ్వాస వరకు, చివరి రక్త పొట్టు వరకు ఈ 4 కోట్ల తెలంగాణ బిడ్డల కోసమే నేను అంకితమై కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవనియని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి. చెప్పిన నాడు ఓడిస్తాని, ఓడించిన పార్లమెంటులో గుండు 0 అని చెప్పిన గుండు 0 తెచ్చిన. ఇవాళ నీ పార్టీని మళ్ళీ మొలకెత్తని ఇయ్యనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్, కాసుకో, చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషమో, నీ తాగుబోతు విధానాలు, కుట్రలు, కుతంత్రాలు తేల్చుకుందాం. నువ్వు అనుకుంటున్నావేమో మౌనంగా ఫామ్ హౌస్లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని. నీ ముందు తెలుసు, నీ వెనక తెలుసు, నీ ఉపాయం తెలుసు, నీ ఉబలాటం తెలుసు. అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది. తప్పకుండా నీకు పెడతా. రా అసెంబ్లీకి. మళ్ళొక్కసారి చెప్తున్నా, రాబోయే స్వామి అసెంబ్లీకి రా. చూస్తుందా ఎవడో ఇస్తే రాలే కుర్చీలకు. తొక్కుకుంటొచ్చిన కుర్చీలో నిన్ను తొక్కుకుంటొచ్చిన గుర్తు పెట్టుకో. రా అసెంబ్లీకి, మాట్లాడదాం, తేలుద్దాం. సిద్ధంగా ఉన్నా తారీఖు పెట్టు, సమయం పెట్టు, వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాల కోరు, అబద్ధాలకు పర్యాయ పదంలా ఉన్నటువంటి నగాకూరు, ప్రజలను మోసం చేసినటువంటి రైతు మోసకారి అయిన రేవంత్ రెడ్డి నిన్న మీటింగ్ లో మాట్లాడుకుంటూ కేసీఆర్ అనే మొక్కని మళ్ళా మొలవనియాట. ఎవరు మొక్క, ఎవరు మహావృక్షం, ఏ మొక్క ఎక్కడ మొలుస్తుంది, ఏ మొక్కని ఎవరు బలవనియడు అనేటువంటి కనీసం సోయి లేకుండా మాట్లాడుతున్నటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఒక భావ దారిద్ర్యంతో కొట్టిమిట్టాడుతున్నటువంటి వెధవ ఎవడు అంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటున్నానంటే ఈ మాట వెధవ అని, ఈ రోజు వరకు పెట్టినటువంటి ఏ మీటింగ్ అయినా దాదాపు 1 ఏడాది కావస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అయినా, అది గవర్నమెంట్ కు సంబంధించిన మీటింగ్ అయినా, అది పబ్లిక్ కి సంబంధించిన మీటింగ్ అయినా, ఏ మీటింగ్ అయినా వారి వాదన ఒకటే, ఆవు కథ లెక్క. అడిసిరి గారు ఇంటికి గారే కేసీఆర్ గారు తిట్టుకోవాలి. కేసీఆర్ తిట్టడంతో ఉపన్యాసం తప్ప కేసీఆర్ అనేటువంటి పేరు తలుచుకోకుండా వారి జీవితం స్టార్టే కావట్లేదు. అటువంటి వాడు కేసీఆర్ గారు అనవాలి చేస్తున్నాడు. ఎట్లా సాధ్యమైంది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ జాతిపిత, చావు నోటు తలబెట్టి తెలంగాణ సాధించి 10 సంవత్సరాలు నిర్విరామంగా శ్రమించి అత్యద్భుతంగా తెలంగాణ అభివృద్ధి పదంలో తీసుకుపోయి తెలంగాణ అభివృద్ధి రేటును పెంచి, వృద్ధి రేటును పెంచి, వ్యవసాయ వృద్ధి రేటును పెంచి నా ఒక్క తుంగతుర్తి నియోజకవర్గంలోనే దాదాపు 1,20,000 ఎకరాలకు గోదావరి జలాలను తీసుకొని వచ్చి 12 లక్షల టన్నుల కెపాసిటీతో ఉన్నటువంటి వడ్లను పండించేటువంటి ఒక మంచి రైతు బిడ్డగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. ఆయన మహావృక్షం రా ఆయన, మరిచెట్టు కంటే ఎక్కువ. ఆ మరిచెట్టు కింద ఊడ గిడ అంటారు కానీ ఊడ కాదు. తులసి వనంలో గంజాయి మొక్క లెక్క రేవంత్ రెడ్డి అంటాడు. వాడు గంజాయి మొక్క. మనం దేని వీకేస్తాం? కలుపు మొక్కను వీకేస్తాం. ఆ గంజాయి మొక్క, కలుపు మొక్క అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని పీకడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు. నువ్వు మూసి కాడికి సెక్యూరిటీ లేకుండా పోయినా, ఏ వడ్ల కళ్ళల కాడికి సెక్యూరిటీ లేకుండా పోయినా, బట్టలు కూడా తీసి తన్ని తరిమేసేటువంటి పరిస్థితి నీకున్నది. ఇప్పుడు పెద్ద పెద్ద పొడుగు మాటలు మాట్లాడుతున్నావు కదా, నువ్వు బయటకు వస్తే నిన్నే కొట్టి తరిమేసేటువంటి పరిస్థితి, నీ మొక్కనే పీకేసేటువంటి పరిస్థితి, నీ లాగునే పీకేసేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనపడుతున్నది. ఏ ఒక్క డిపార్ట్మెంట్ అయినా, ఏ ఒక్క వర్గానికి సంబంధించిన ప్రధానికమైన సంతోషంగా ఉన్నారో దయచేసి చెప్పని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఏ ఒక్క వర్గమైనా సరే, డిపార్ట్మెంట్లు చూస్తే అన్ని డిపార్ట్మెంట్లు నియంత్రించాల్సిన పోలీసులు కూడా ధర్నాలకు వచ్చినట్టు అర్థమైంది. ఆశాలు, అంగన్వాడీలు, రైతులు, పోలీస్ డిపార్ట్మెంటు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లా ధర్నాలు చేసేటువంటి పరిస్థితి. 5 డిఏలు చేసేటువంటి ఉద్యోగులకు సంబంధించి 1 డిఏ ఇచ్చి అది 18 చెల్లిస్తారట. దానికి మోతవారి ముచ్చట చెప్తారు. రైతు రుణమాఫీ దిక్కే లేదు. చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసే దమ్ము లేక, వాడు ఎట్లా బయటపడాలో తెలియక లంగమాటలు మాట్లాడుకుంటా ఇల్లు అరేంజ్ చేస్తా, అల్లు అరేంజ్ చేస్తా, ఎవరిని అరేంజ్ చేస్తావు, దీనికి అరేంజ్ చేస్తావు. నువ్వు అదర దొంగ, ఓటుకు నోటు దొంగవు, రిటైర్డ్ గా దొరికి జైలు పోయిన నువ్వు.